హలో అండి. అందరెలా ఉన్నారు? ఈరోజు నేను ఒక యూట్యూబ్‌లో చూసిన పాలకూర, ఉల్లికారం రెసిపీ ట్రై చేశాను. నిజంగా చెప్పాలంటే రిజల్ట్ చాలా బాగా వచ్చింది. నేను ఈ రెసిపీని ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూసి చేశాను? ఈ రెసిపీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అనేది నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 2½ టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. నాకు జీలకర్ర అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అలానే ఇందులోకి ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లోకి ఒక 4 నుంచి 5 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయించుకునే సమయంలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను. ఉల్లిపాయలు ఈ మాత్రం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడానికి ముందు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం స్పైస్కి తగినంతగా కారం అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుండలోకి తాలింపుకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పుని, ఒక 9 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి తీసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పాలకూరని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను. ఇలా పాలకూరలో నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు ఆకుకూర బాగా మగ్గిపోతుంది. అంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, పాలకూరలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ సమయంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్, దాన్ని ఇందులో వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో కలిపే సమయంలోనే మీకు టేస్ట్లు ఏదైనా అటు ఇటుగా ఉంటే, అంటే ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే అవి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం తగ్గింది, అందుకని నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉల్లిపాయలని ముందుగానే మగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ మగ్గడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పాలకూర ఉల్లికారం మనకి రెడీ అయిపోయింది. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే కొత్త వంటకాలను నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే నేను నేర్చుకుంటూ మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను.
నేను ఆకుకూరలతో ఎప్పుడు ఏది ట్రై చేసినా కూడా పప్పులే పెడతాను తప్ప ఇలా వెరైటీగా ఏమీ ట్రై చేయను. కానీ ఈ యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. అందుకే నేను ఈ ఉల్లికారాన్ని ట్రై చేశాను. నిజంగా ఇది చాలా రుచిగా ఉందండి. నేను ఈ రెసిపీని అనూస్ కిచెన్ ఫ్లేవర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చూస్ చేశాను. నా హానెస్ట్ రివ్యూ అయితే దీనికి నేను 9 out of 10 ఇస్తాను. మీరు ఎప్పుడైనా ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేశారా? ట్రై చేసుంటే మీకు ఎలా అనిపించింది? మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు అనేది నాకు కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీని పోస్ట్ చేయమంటారో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.